లేదు. వాళ్ళ భయానికి గాని, వాళ్ళ డబ్బుకి గాని, వాళ్ళ ఆస్తులకు గాని, వాళ్ళు ఇచ్చేదానికి ఏదానికి ఆశపడలేదు. నేను న్యాయం వైపు ఉన్నాను, నేను న్యాయం వైపు ఉంటాను, నేను ఎప్పటికీ ఇట్లే ఉంటాను అని ఆయన చెప్పినాడు. కాబట్టి ఇంకా దాని వల్ల ప్రయోజనం లేదు కనుక ఇప్పుడు కేసులు పెట్టి భయపడిస్తే ఏమన్నా నా వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, నేను ఇబ్బంది పడుతున్నా ఎందుకులే అని ఏమన్నా మనసు మార్చుకుంటాడేమో అని ఇట్లా బెదిరింపులు ఇట్లా చేస్తున్నారనమాట. శ్రీనివాస్ చౌదరి గారు అడగండి. పవన్ గారు మేము దశగా మిస్సెస్ మాట్లాడాలి. అడగండి. ఈ డబ్బులు ఇస్తామన్న వ్యక్తులు ఎవరు, రాజీ పోమని చెప్తున్న వ్యక్తులు ఎవరు? అంటే పోలీసులా లేదంటే అవినాష్ రెడ్డి మనుషులా? ఎంత ఇవ్వాలని మిమ్మల్ని ప్రలోభ చేస్తున్నారు? ఇవ్వకపోతే ఏం చేస్తాం, జైల్లో ఏమైనా చంపేస్తామని మిమ్మల్ని బెదిరిస్తున్నారమ్మా? వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా? దస్తగిరి గారిని అప్రూవల్ గా మారకుండా రాజీ పడమని చెప్పి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత డబ్బులు ఇస్తున్నారు? పోలీసులా లేదు కాబట్టి భయపెడుతున్నారు కదా, జైల్లో వేస్తున్నారు, తర్వాత కేసులు పెడుతున్నారు కదా. మీకు ఎవరైతే మిమ్మల్ని కలిసి మీకు ఈ విధంగా మీకు హెల్ప్ చేస్తాం, డబ్బులు ఇస్తామని అంటున్న వాళ్ళు ఎవరు? జైలుకు రాకముందంతా ఈయన భరత్ యాదవ్ అనే వ్యక్తి, ఒక ఆయన సాక్షి విలేకరి అందరూ వచ్చి కలిసి చెప్తున్నారు కదా సార్. ఇంతకు ముందంతా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు బయట ఉన్నప్పుడు. ఇప్పుడు దానికి వినలేదు కాబట్టి ఎవరు వచ్చి చెప్పినా కూడా అప్పటికప్పుడు ఇమ్మీడియట్ సార్ ఇట్లా నా కోసం వీళ్ళు వచ్చినారు, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రస్తుతం ఎవరు అయితే ఉంటారో వాళ్ళకు అందుబాటులో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా దస్తగిరి సార్, ఇట్లా నన్ను ఇట్లా అడుగుతాండ్రు, నా కోసం ఇట్లా వస్తున్నారు అని చెప్పి సిబిఐ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కనుక ఇట్లా అయితే కాలేదు. ఇంకా ఇట్లయితే మేము కూడా పోయిన వాళ్ళంతా ఇరుక్కుంటాం పోకూడదు, ఇట్లా కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా అంటే దస్తగిరి భయపడిపోతాడు, ఫ్యామిలీ ఇబ్బంది అయిపోతాది. దస్తగిరి అప్పుడు భయంగా మానసికంగా దెబ్బతిని భయానికి లోబడిపోయి మేము చెప్పినట్లు వింటాడు అనే ఉద్దేశంలో ఇట్లా చేస్తున్నారంటే. శబానా గారు మీ వారిని జైల్లో కలిశారు కదా, పోలీసు అధికారులు కొట్టడం గానీ తాటి ఖైదీలు బెదిరించడం గానీ ఏమైనా చెప్పంటే చెప్పండి అమ్మా దయచేసి. ఏమనుకోండి. పోలీస్ అధికారులు అంటే ఎరువుల సిఐ గారు వచ్చేసి మా ఆయన వచ్చి నిన్ను ఎన్కౌంటర్ చేస్తాము, నువ్వు అవినాష్ రెడ్డి నీకు చెప్పేంత వానిగా, నీ స్థాయి ఎంత, నువ్వెంత, నువ్వు డ్రైవర్వి, నువ్వు ఏ రేంజ్ లో ఉండాలా, నీకు ఇంత నువ్వు అవినాష్ రెడ్డి గారి మీదకి చెప్పి నువ్వు బతికేంత టోనివా, నీకు ఇన్ని కాస్ట్లీ బట్టలు అవసరమా, నువ్వు దస్తగిరి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక దస్తగిరివి, నువ్వు వైఎస్ వాళ్ళ ఫ్యామిలీ మీదకి చెప్పి నువ్వు ఏమన్నా పెద్ద హోదా ఉండేవాడిని అనుకుంటున్నావా, నీ స్థాయి ఎంత, నువ్వెంత అని ఇట్లా స్థాయిని గురించి మాట్లాడడం. ఇంకోటి వచ్చి నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం, నీకు దిక్కెవరు, నీ సిబిఐ ఆఫీసర్లు వస్తారా, రామ్ సింగ్ అంతటోనే కేసులు పెట్టి ఇరికిచ్చేసినాము, నువ్వెంత అనే మాటలు మాట్లాడినారంట సార్. అట్లాగే జైల్లో దస్తగిరి ఎట్లా చూస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా, ఏమైనా చెప్పాడా దస్తగిరి మీతో? ఇబ్బందులు అంటే అదే భోజనం అనేది మామూలుగా విఐపి వాళ్ళకి ఇచ్చినట్లు లేదు, మామూలు సాధారణంగా ఉండే వాళ్ళు జైల్లో ఎట్లా ఉంటారో అట్లనే ఉన్నాడు. వాళ్ళు ఏం తింటే ఈయన అదే తింటున్నాడు, తినక పస్తులు ఉంటున్నాడు, ఆరోగ్యపరంగా చాలా మంచి వీక్ అయిపోయినాడు, మానసికంగా చాలా వీక్ అయిపోయినాడు. ఎవరు ప్రధానంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఎమ్మెల్యేకి సంబంధించి తర్వాత అవినాష్ కి సంబంధించి వీళ్ళిద్దరూ ఏదో చేసే కుట్ర పన్నుతున్నారని, ఏంటది మీకు ఎట్లా డౌట్ ఏంటది? డౌట్ అంటే సార్ ఇప్పుడు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నా భర్త చెన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గరలో అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు వీళ్ళే. మరి చెన్నూరు దగ్గర 3 గంటలకు అదుపులోకి తీసుకున్నప్పుడు ఇంకా టైం ఉంటుంది కదా సార్, 9 గంటలకు కానీ 10 గంటలకు కానీ అర్ధరాత్రి 12 గంటలకైనా వీళ్ళు కొంతమందిని తీసుకుపోయి జడ్జిల దగ్గర హాజరుపరిచినారు కదా, మరి మా భర్తను కూడా అట్లే పడతారు కదా. వీళ్ళు సోమవారం వదిలేసి, సోమవారం నైట్ అంతా వదిలేసి, మంగళవారం సాయంత్రం నేను గొడవ పడి నా భర్తను ఎందుకు చూపిరు, నా భర్తను లోపల ఏం చేస్తున్నారని క్వశ్చన్ మార్క్ వేసేటప్పటికి కూడా వీళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా లోపల వీళ్ళు కావాల్సినది వీళ్ళు ఏం చెప్పించుకోవాలో దాంట్లో భాగంగానే లోపల ప్రయత్నిస్తున్నారు. కానీ జడ్జి దగ్గర హాజరుపరచాలని కానీ తప్పు పని చేసినాడని